హలో గైస్, ఈ రోజు ఏంటంటే అసలు ఎందుకు ఈ వ్లాగ్ తీస్తున్నానంటే నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది. దట్స్ ఆన్ సాటర్డే. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అంటే ఫస్ట్ టైం కాదు, చిన్నప్పుడు వెళ్ళేదాన్ని, ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదు ఇప్పుడు అసలుకి పూర్తిగా. అలా అలా గుర్తుంది కానీ వెళ్ళినట్టు సరిగ్గా గుర్తు కూడా లేదు. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం అని హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి ఎందుకో వ్లాగ్ తీసుకోవాలనిపించింది. ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఎనీవే, దేనికోసం వెళ్తున్నాను కాదు, ఆ ప్లేస్ ఫస్ట్ టైం వెళ్తున్నామా సెకండ్ టైం వెళ్తున్నామా అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వెళ్తున్నాను, ఎలా ఉంటుంది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అండ్ ఇలాగ ఒక ఫస్ట్ టైం హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ కూడా చూపిస్తాను. ఈరోజు అయితే థర్స్డే. నేను ఎప్పుడు చెప్పాను ఇంటర్వ్యూ? కరెక్ట్, సాటర్డే. సో ప్యాక్ చేసుకోవాలన్నమాట బ్యాగ్స్, ఎందుకంటే రేపు ముందే మనకి ఆఫీస్ ఉంది. పొద్దునెళ్ళి సాయంత్రం రావాలి, దానికి ఒక గంట తర్వాతే బస్సు బుక్ చేసుకున్నాం కాబట్టి ప్యాక్ చేసుకోవాలన్నమాట. అప్పటి వరకు నా ఇంటర్వ్యూకి కావాల్సిన ప్యాక్ చేశాను. ఇంటర్వ్యూ యూనిఫామా, ఫార్మల్ డ్రెస్, ఇంకా ఒక 2 డ్రెస్సులు అంతే. మళ్ళీ బ్యాక్ అయిపోవాలి కాబట్టి అక్కడ నుంచి మా డాడీ వస్తున్నారు. అంటే నాకు అంటూ ఒక జాగ్రత్త ఉండాలి కదా, కాబట్టి తిరుపతి నుంచి మా డాడీ, బెంగళూరు నుంచి జాను వెళ్తున్నాం. టైమ్ 9:30 అవుతుంది. నాకు భయం భక్తి లేకుండా పోతాను. వెళ్ళి పిజ్జా తెచ్చుకున్నా. ఎందుకు తెచ్చుకున్నాను అంటే మనం నన్ను అడగద్దండి, అది తినాలనిపించింది, తెచ్చుకున్నాను. నేను నిజంగా ఊర్లో పుట్టాల్సిన అమ్మాయిని. పిజ్జా తినాలనిపిస్తున్నప్పుడు పిజ్జా కొనుక్కున్నా, మళ్ళీ తినాలనిపించడం లేదు. నాకు ఏమైపోయిందంటే రోజు ఒక్కసారి అన్నం తినకుండా ఉండలేను, అలా అయిపోయింది. హైదరాబాద్ పోతున్నాను ఆనందం, ఇంటర్వ్యూ అని భయం లేదు మన దగ్గర. అలాంటివి ఏమి ఉండవు లేకుండా అలా. ఓకే ఓకే, భాగ్యనగరంకి చేరుకున్నాక తర్వాత మాట్లాడతా. హైదరాబాద్ వచ్చేసా అన్నట్టు కాకుండా నార్మల్ గా ఏదో ఒక కొత్త ప్లేస్ కి, నేను ఎప్పుడు రాని ప్లేస్ కి వచ్చినంత సాటిస్ఫాక్షన్ ఉంది తప్ప భయం మొదలైపోతుంది నాకు ఇంటర్వ్యూ అనేసి. ఇంకా అసలుకి వేరే థాట్స్ అనేవే లేవన్నమాట మైండ్ లో. అక్కడ మాకు రిలేటివ్స్ అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో స్టే చేయాల్సి వచ్చిందనమాట మేము. ఇంకా ఇంటికి రాగానే వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సేపు చదువుకుందామని అలా కూర్చొని ఉన్నాను. మా డాడీ ఏదో అలాగా ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. తర్వాత ఏం లే, చదువును ఇంకా రెడీ అయిపోయి ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నా. దానికి తోడు వాళ్ళు ఒక గంట ముందే రమ్మని చెప్పి కాల్ చేశారు. భయం ఉంది, ఇంకా ఏం ఫీలింగ్ ని కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను మాటల్లో. వెయిట్, నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. వాళ్ళు అక్కడ ఆ బొమ్మలు యానిమల్స్ అనేవి ఎందుకు వేసారు నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నట్లయితే నాకు ఆ బొమ్మలు అక్కడ ఎందుకు వేసారు నాకు కొంచెం చెప్తారా? యాజ్ యూజువల్ ఇంటర్వ్యూ అంతగా పర్ఫామ్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా 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 టఫ్ క్వశ్చన్స్ అడిగారు. ఇట్స్ ఓకే అనిపిస్తుంది. ఇంకా కార్లో వెళ్తున్నంతసేపు దానికోసమే ఆలోచిస్తున్నా. నెక్స్ట్ ఇంకా ఎలాగ పర్ఫామ్ చేయాలి, ఎంత మంచిగా ఇంకా ఏం నేర్చుకోవాలని ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ ఇట్స్ ఓకే, అన్నీ మనము గెలవాలనే రూల్ లేదు కదా. ఒకటి ఓడిపోతాం, ఒకటి గెలుస్తాం, అలాగే ఉండాలి. అప్పుడే లైఫ్ అనేది అర్థమవుతుంది. ప్రతిసారి గెలిస్తే పొగరనేది వస్తుంది. అందుకనేసి ఇంకా ఇక్కడ నవ్తేజ్ మా మామ కొడుకు, తను ఉన్నంతసేపు ఇంకా తనతోనే ఉన్నాను. భాగ్యనగరం మొత్తం, అంటే మొత్తం కాదు, సగం, ఒక 50% అన్నా తనతోనే తిరిగాను అనమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే తన కోసం నేను అక్కడ ఇప్పి చేశాను. ఎలా ఉంది అని అడుగుతున్నాను అనమాట. హీ సేయింగ్ ఇట్స్ సూపర్ అని. నిజంగా దీనిలో నాకు నచ్చిన విషయం ఏంటంటే, చిన్నప్పుడు మనల్ని ఎవరైనా ఏమైనా పెద్దగా ఏం అవుతావు అని అడిగితే ఐఎస్ఓ డాక్టర్ అని చెప్తాం. తినేం చెప్తున్నాడు తెలుసా, నేను ఇంకా ఏం ఆలోచించలేదక్క అని చెప్తున్నాడు. మనం ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఎలాగ చెప్తామో జెన్ ఆల్ఫా కిడ్స్ ఇప్పుడు చిన్నప్పుడే అలాగే చెప్పేస్తున్నారు. ఇంకా కొన్ని ఇది చెప్పాను కదా, ప్రసాద్ ఐమాక్స్ తిరిగాము, చార్మినార్ తిరిగాము. అక్కడ మా మామ మా డాడీ కలిసి ఉంటే నేను ఈ చిన్న బాబుతో ఉన్నాను అనమాట. బికాస్ నా ఏజ్ తగ్గట్టు అక్కడ ఎవరు లేరు కలిసి ఉండడానికి. గైస్, మా డాడీ ఇక్కడికి ఎందుకు పెట్టుకుని వచ్చాడు తెలీదు. ఎందుకంటే ఈ మాల్స్ అంతా ఏంటంటే ఏమైనా ఎక్స్పీరియన్స్, ఒక మూవీయో లేకపోతే ఏమైనా గేమ్స్ ఆడనీకో ఇవన్నీ ఏమైనా చేస్తే వస్తే ఓకే, దానికి ఒక ఫుల్ఫిల్డ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అవేం చేయకుండా ఊరికే సైట్ సీయింగ్ వచ్చినట్టుంది. అదేంటంటే ఆ గేమ్స్ ఆడడానికి అంత చిన్నపిల్లని కాదు, ఆ మూవీ చూసే అంత టైం లేదు.
అది మెయిన్ థింగ్. ఏమి చేయకుండా అంత మాత్రం ఎందుకు తీసుకురావాలి అక్కడ మాల్ కి అనిపించింది. ఇంక ఇటు అనుకుంటున్నారా, ఒక పక్క చార్మినార్ అనుకోండి, ఓకే దట్ ఈస్ అ సైట్ సీయింగ్ ప్లేస్, ఒక హిస్టారికల్ ప్లేస్ కాబట్టి చూడొచ్చు, ఫార్ బెటర్ దాన్ ఐమాక్స్ అనిపించింది. నెక్స్ట్ టైం నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు పక్క అన్ని ఎక్స్పీరియన్స్ చేసే వెళ్ళాలని ఆశిస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట.